ఇక 4 PM టాప్ న్యూస్లో సెకండ్ టాపిక్ డీటెయిల్స్ చూస్తున్నాం. విధ్వంసం లేకుండా అభివృద్ధి, మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్ అంటున్నారు మూసీ బాధితులు. బుల్డోజర్లు వాడకుండా, కూల్చివేతలు లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదా అని ప్రశ్నించారు. నాగోల్లో బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేసిన మూసీ తీరాన్ని గాంధీ సరోవర్ మూసీ బాధితులు పరిశీలించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి డిమాలిషన్ లేకుండా చేసిన అభివృద్ధిని ఒక్కసారి చూడాలని సీఎం రేవంత్కు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ సుందరీకరణ చేపట్టింది అని అన్నారు. మూసీ పక్కనే శిల్పారామంతో పాటు అద్భుతమైన పార్కును కూడా అభివృద్ధి చేసిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, కూల్చివేతలు లేకుండా మూసిని సుందరీకరించు కదా అని మూసి బాధితులు అంటున్నారు. అలాగే అభివృద్ధి చేసిన మూసిని కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో. అప్పుడు అభివృద్ధి చేసిన మూసిని సందర్శించి ఇలా చేయొచ్చు కదా అని వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది కదా. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇంకా ఏదైతే చూసుకుంటే మూసీ బాధితులందరూ కూడా పోరుబాట పట్టారు. ఏదైతే మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్ అంటూ కూడా ప్లకార్లతో నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ భాగంలో చూసుకుంటే నాగోల్లో ఉన్న మూసీ ప్రవాహిక ప్రాంతం చుట్టూ కూడా అద్భుతంగా పార్క్ ని డెవలప్మెంట్ చేశారు, ఓపెన్ జిమ్ డెవలప్మెంట్ చేశారు, మరి వాకింగ్ ట్రాక్ గానీ అటు సైక్లింగ్ ట్రాక్ గానీ కూడా అభివృద్ధి చేశారు, ఎస్టీపీ కూడా అభివృద్ధి చేశారు. అదే విధంగా చూసుకుంటే ఒకవైపు శిల్పారామం కూడా అభివృద్ధి చేసి వివిధ సాంస్కృతిక కళలకు కూడా అది ఉండే పరిస్థితి కనిపించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాలిషన్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అన్నట్టు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అటు మూసీ బాధితులు, ఇటు గాంధీ సరోవర బాధితులు కూడా ఏదైతే ఈ రోజు నాగోల్లో ఉన్న మూసీ సుందరీకరణ వీక్షించడానికి కూడా అందరూ పెద్ద ఎత్తున కూడా బస్సులో వచ్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఈసారి కూడా ఈ ప్రభుత్వం కూడా ఇది ఒకసారి కేసీఆర్ చేసిన అభివృద్ధి కూడా చూసి సిగ్గు తెచ్చుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఎవరైతే ఇల్లును కోల్పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే హైదరాబాద్ కొంతమంది ఇల్లును కూడా కూల్చివేయడం జరిగింది. ఎవరైతే నోటీసులు ఇచ్చిన బాధితులు అందరూ కూడా మూసీ సుందరీకరణ కోసం నాగోల్కు రావడం జరిగింది. అక్కడ ఉన్న బ్యూటిఫికేషన్ చూస్తూ కూడా హర్షం వ్యక్తం చేశారంట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా మంచిగా అభివృద్ధి చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే వెబ్సైట్లలో ప్రతిసారి అంటే మూసీకి సంబంధించిన మీటర్స్ కూడా మారుస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకసారి 9 మీటర్లను చూపెడుతున్నారు, ఒకసారి 30 మీటర్లు అంటున్నారు, ఒకసారి 50 మీటర్లు అంటున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా అక్కడ అంటే మూసీకి అంటే ఏది నాగోల్ దగ్గర ఉన్న ఇందిరా అపార్ట్మెంట్ కానీ అటు జనప్రియ అపార్ట్మెంట్ కానీ 2 అపార్ట్మెంట్లకు మూసీ దగ్గరలోనే ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరి ఇల్లులు కూల్చకుండా అభివృద్ధి చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఏదైతే ఈ మూసీ ఉందో ఆ మూసీ ఎప్పుడైనా వరద నీరు కానీ విర్తు పెంచదు, విర్తు పెంచినప్పుడు కూడా కోల్పోతారు, జీవన నివాసం కోల్పోతారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ పేరుతో కూడా ఇల్లును తొలగించే పని చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరొక విధంగా రేవంత్ రెడ్డి కావాలని కుట్రపూరితంగా తన రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఈ మూసీ ప్రాజెక్టు చేస్తున్నారు, ఆ గాంధీ సరోవర ప్రాజెక్టు కూడా చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మూసీ నుండి వాళ్ళు బాధితులందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఇక్కడ గనక మూసీ అభివృద్ధి అని పేరు చెప్పి మా అపార్ట్మెంట్ కూల్చేస్తే మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాము, రాష్ట్ర అభివృద్ధికి మేము తోడుంటాం, కానీ మా ఇల్లుని పడగొట్టి అభివృద్ధి చేస్తానని మేము ఊకోమంటున్నా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లకు ఈఎంఐలు కూడా కట్టలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సోయి తెచ్చుకొని మూసీ బాధితులకు ఇల్లును డిమాలిషన్ చేసే ఆపాలన్నట్టు కూడా హెచ్చరించారు. సునీత, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.